హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మార్నింగే కదా డే 11 టు డూ లిస్ట్ పెట్టారు, మళ్ళీ డే 12 పెట్టారు ఏంటి అని. యాక్చువల్లీ ఈరోజు పెట్టిన వీడియో నిన్న పెట్టాల్సింది. నిన్న పెట్టిన టు డూ లిస్ట్ ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి, బట్ రేపు చేయాల్సిన ప్రాక్టీస్ ఈరోజే అప్లోడ్ చేయాలి కదా, అందుకే ఈరోజు వెంటనే 2 వీడియోస్ పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి మేబీ 2 వీడియోస్ వన్ డేలోనే అప్లోడ్ చేస్తే మీకు యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుందో లేదో నాకైతే తెలీదు. బట్ నా ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు అడిగారు కదా 15 డేస్ ఛాలెంజ్ టు డూ లిస్ట్, మరి డే 11 టు డూ లిస్ట్ని లేట్గా అప్లోడ్ చేస్తే డే 12 టు డూ లిస్ట్ ఎట్ ఏ టైం అంటే అనుకున్న టైంకి అప్లోడ్ చేయాలి కదా, అందుకని ఈరోజు 6 PM వరకు ఈ వీడియో అప్లోడ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ అంటే పవర్ సప్లై యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ నుంచి కూడా పవర్ సప్లై లేదు. మళ్ళీ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నేను లేట్ చేస్తే రేపు కూడా అప్లోడ్ చేయలేకపోతానేమోనని భయం వేసి వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంతమంది డే 11 వరకు చాలా దగ్గరలో ఉన్నాం 15 డేస్ కంప్లీట్ చేయడానికి. అండ్ ఈరోజు కూడా నార్మల్గా కొన్ని ప్రాక్టీస్కి సంబంధించిన మంచి విషయాలే చెప్పాను. అండ్ డే 13లో ఈరోజు అంటే డే 11 వరకు చెప్పని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ రేపు టు డూ లిస్ట్లో చెప్తాను. సో ఈరోజు నార్మల్గా ఏదైతే చెప్పేస్తానో వినేసేయండి. నార్మల్గా స్క్వేర్స్, ఫ్రాక్షన్స్, క్యూబ్స్ రివిజన్ చేయండి. ఇది 1 to 50 రివిజన్ చేయండి. అండ్ ఫ్రాక్షన్స్ మాత్రం ఈసారి ఎక్కువగా రివిజన్ చేయండి అనమాట. అంటే 1/40 వరకు మీరు అప్ టు వెళ్ళండి. అంటే 1/1, 1/2, 1/3, 1/4 అప్ టు 1/40 వరకు ఫ్రాక్షన్స్ ఒకసారి చూడండి. ఈరోజు రాంగ్ నెంబర్ సిరీస్ మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. సో రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చేసి మీరు ఈరోజు 30 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. రాంగ్ నెంబర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జామ్స్లో అంత అంటే ఇప్పుడు మనం ప్రిలిమ్స్లో ఎలా ఉంటాయి ప్రిలిమ్స్లో ఎలా ఉంటుందంటే సింప్లికేషన్స్ కానీ అప్రాక్సిమేషన్ కానీ ఒక సెక్షన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సింగిల్ ఐటమ్స్ ఒక 10, 2 డేటా ఇంటర్ప్రిటేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి, రాంగ్ నెంబర్ సిరీస్ వస్తాయి. ఈ లెవెల్. ఇఫ్ ఇన్ కేసు మీకు అప్రాక్సిమేషన్స్ ఇచ్చారనుకోండి, ఏదైనా ఒక టాపిక్ని టఫ్ చేయాలి కాబట్టి మీకు రాంగ్ నెంబర్ సిరీస్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారనుకోండి, డిఏని టఫ్ చేస్తారు. డిఏ ఈజీగా ఇచ్చారనుకోండి, అర్థమెటిక్ టఫ్ చేయడం, అలా ఒక సెక్షన్ ఈజీగా ఒక సెక్షన్ టఫ్గా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేను ఆల్టర్నేటివ్ డే రాంగ్ నెంబర్ సిరీస్ కూడా చెప్తున్నాను. ఇవి ఒక 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కేస్లెట్ డిఏ. ఆల్రెడీ డే 11 టు డూ లిస్ట్లో ప్రాక్టీస్కి సంబంధించిన కేస్లెట్ డిఏ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని ఒక వీడియో చూపిస్తా. ఆ క్లిప్ ఉంటే దీనిలో మళ్ళీ యాడ్ చేస్తాను. సో కేస్లెట్ డిఐ రిలేటెడ్ కంటెంట్ కావాలి అంటే మీకు అట్లీస్ట్ కొంచెం ఆ బేసిక్ కేస్లెట్ డిఐని ఎలా సాల్వ్ చేయాలి అని ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఇవి 100% ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. నేను మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. సో కెరీర్ డిఫైన్డ్ ఛానల్ ఓపెన్ చేసి కౌశిక్ మోహంతి సార్ది కంప్లీట్ కేస్లెట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇన్ 1 సెషన్ క్లాస్ ఉండింది. మీకు థంబ్నెయిల్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ క్లాస్ ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా అర్థం అవుతుంది. అంటే అట్లీస్ట్ క్లాస్ వింటే మీకు అందులోంచి కేస్లెట్ అసలు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు అనేటటువంటివి ఒక ఐడియా ఉంటుంది. సో కంప్లీట్ ఈ క్లాస్ వినండి, మీకు కొంచెం చాలా హెల్ప్ అవుతుంది అనమాట. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకోండి. అసలు తెలియని వాళ్ళు ఎలా అటెంప్ట్ చేయాలి అని తెలియాలి అంటే మీకు ఒక మంచి క్లాస్ కావాలి. సో అందుకని ఈ క్లాస్. లీనియర్ బేస్డ్ మీన్స్ లీనియర్ సిట్టింగ్ అనమాట. సో అవి మీరు ఒక 3 సెట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో రీజనింగ్లో ఈరోజు మొత్తం 2 ప్రాక్టీస్ టాపిక్స్ ఉన్నాయి, 2 క్లాస్ టాపిక్స్ ఉన్నాయి. టు డూ లిస్ట్ అయితే వింటున్నారు కానీ మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి. అంటే మీరు ఇచ్చింది రిపీటెడే చెప్తున్నారు అంటున్నారా, లేకపోతే కొత్త ఇస్తున్నారు అంటున్నారా, లేకపోతే వేరే టాపిక్స్ ఇవ్వండి అని అంటున్నారా అనేటటువంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ ఒక్కరి కామెంట్ని నేను నెగ్లెక్ట్ చేయను, అందరికీ ఆన్సర్ చేస్తాను. సో రీజనింగ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషు. మీరు నార్మల్గా ఇంగ్లీష్ స్ట్రాటజీ చేసుకునేటప్పుడు కొత్త వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అనుకునేటప్పుడు బెటర్ మీరు ఎక్కువగా క్లాసెస్ వినడం నేర్చుకోండి. ఎంత క్లాసెస్ వింటే మనకు అంత ఉపయోగం అండి. మనము ఈ టు డూ లిస్ట్ అయిపోగానే నెక్స్ట్ ఒక వీడియో చేసుకుందాం. అసలు యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ ఉందా, ఎంత కంటెంట్ ఉంది, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ మీద. అసలు పలానా ఛానల్స్లో మనం ఇఫ్ ఇన్ కేస్ హోమ్ ప్రిపరేషన్ చేస్తే కంటెంట్ నిజంగా ఉందా లేదా అనేది నేను ఒక వీడియో చేసి చెప్తాను. ఓకే, ఈరోజు ఎడిటోరియల్ అనేటటువంటిది మీరు చేయండి అనమాట. అంటే 16th ఈ వీడియో 15th జూన్ 6 PMకి రిలీజ్ అయితే మీరు చేయాల్సిన టు డూ లిస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే చేయాల్సిన టు డూ లిస్ట్ ప్యాటర్న్ అంతా నేను 1 డే బిఫోర్ మీకు ఒక లిస్ట్ రాసి చెప్తున్నా.
ఓకే, ఎడిటోరియల్ అంతా చేయండి, వొకాబులరీ మొత్తం చేయండి. సో మీరు చెప్పాను కదా, న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మీరు దాన్ని చదివేటప్పుడు మీకు కనీసం తెలియని పదాలు వచ్చినప్పుడు వెంటనే వాటిని తెలుసుకోండి, రాసుకోండి. అలా మనం ఒక వొకాబులరీని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీ అనమాట. ఈరోజు మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే క్విజెస్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఎందుకు వీడియో చూపిస్తాను అంటున్నానంటే, నాకు ఒక కామెంట్ వచ్చింది, రీడింగ్ కాంప్రహెన్షన్ అసలు ఎలా చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అంటే మేము ఆర్సీ అంతా చదివి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తుంటే టైం సరిపోవట్లేదు, ఎలా అప్రోచ్ చేయాలి అనేటటువంటిది తెలియట్లేదని అంటున్నారు. దాన్ని కోసం ఒక వీడియో లెక్చర్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. నిన్న డే 11 టు డూ లిస్ట్లో ఏదైతే నేను ఇంగ్లీష్కి గురించి స్టడీ క్విక్ బై వరుణ్ చిత్రే సార్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పానో, అందులో మీకు ఆల్రెడీ టాప్ 3 ఎర్రర్ క్లాస్ చేయమని చెప్పాను కదా. ఈరోజు అంటే మీరు డే 12 టు డూ లిస్ట్లో ఏం చేస్తారు అంటే, చాలామంది రీడింగ్ కాంప్రహెన్షన్స్లో స్కోర్ చేయలేకపోతున్నామని అన్నారు కదా. ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి హౌ టు ఇంప్రూవ్ రీడింగ్ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ స్ట్రాటజీ అని ఒక 1.5 అవర్ క్లాస్ ఉండింది. నేను ఆ క్లాస్ విన్నాను, చాలా బాగా హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆల్రెడీ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు నేను ఏదైతే ఆర్సీ అని చెప్తానో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో ఆ మాక్ టెస్ట్లో ఆర్సీ క్లియర్ చేస్తారు, ఫ్రీ క్విజెస్లో చేస్తారు. బట్ కొత్త వాళ్ళు ఒకసారి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో ఒకసారి చూడండి. సో చూశారు కదా, సార్ చాలా కంటెంట్ అంటే ప్రతిరోజు ఎడిటోరియల్ కానీ లైక్ ప్రేజల్ వర్బ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ మీరు ఆ ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. బట్ మంచి కంటెంట్ ఉంటుంది సార్ యొక్క యూట్యూబ్ ఛానల్లో. ఓకే, వరుణ్ చిత్ర సార్ వైటీ ఛానల్ అనమాట. నెక్స్ట్ ఈరోజు 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ 5 రూల్స్ నేను ప్రతిరోజు ఇన్క్లూడ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఇన్క్లూడ్ చేయకపోతే మీరు ఆ 5 రూల్స్ బిఫోర్ డే 1 రివిజన్ అన్నా చేయాలి, లేదా కొత్త రూల్స్ అన్నా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తక్కువగానే ఇచ్చాను, బట్ వొకాబులరీ ఎందుకంటే ఇది కొంచెం క్లాస్ ఉంటుంది. 1 అవర్ క్లాస్ ఉంటే అందరూ 1 అవరే చూడరు కదా, అర్థం కాకపోతే మళ్ళీ వెయిట్ చేస్తారు, పాజ్ చేస్తారు, మళ్ళీ బ్యాక్వర్డ్ వస్తారు, అలా వింటారు కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా చేయాలనేది మీరు ఇంగ్లీష్లో ఈరోజు కంప్లీట్గా నేర్చుకుంటారనమాట. అందుకే మీకు 4 టాపిక్సే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ చెప్పాను కదా, మీరు కంపల్సరీ ఈరోజు కరెంట్ అఫైర్స్ చదివేసి ఉండాలి అండ్ ముందు రోజు కరెంట్ అఫైర్స్ జీకే మీరు అటెంప్ట్ చేసి ఉండాలి. 15 రోజుల టు డూ లిస్ట్ ఛాలెంజ్లో మీరు మిగతా సబ్జెక్ట్ చేసినా చేయకపోయినా, అంటే చేయమనే చెప్తా, నేను చేయొద్దని చెప్పట్లేదు, కనీసం జీకే 15 రోజులైనా ఏముంది మంచం మీద పడుకుని కూడా జీకే చూడొచ్చు, అలా నేను చెప్తున్నా. ఇవంతా అంటే పెన్ను పేపరు ఒక సిట్టింగ్ ప్లేస్ అంతా కావాలి, కానీ జీకే ఫోన్లో చదవాలి అంటే ఎక్కడ కూర్చోనక్కర్లేదు కదా, నార్మల్గా పడుకొని మొబైల్ ఫోన్ స్వైప్ చేస్తూ కూడా చూసుకోవచ్చు. అందుకని ఈ విషయం చెప్పా. ఈ 15 డేస్ కరెంట్ అఫైర్స్ సిన్సియర్గా చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో 15th సంబంధించిన క్విజ్ అటెంప్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈరోజు ఒక వీడియో లెక్చర్స్ వినండి. అదర్వైజ్ మాకు వీడియో లెక్చర్స్ ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తే మీరు ఏం చేస్తారు అంటే, ఏప్రిల్ మంత్ 1 వీక్ మీరు అంటే మంత్లీ క్యాప్సిల్స్ మనం క్లియర్ చేసాం కదా, ఒక 1 వీక్ రివిజన్ చేయండి. రివిజన్లో కూడా మళ్ళీ కొన్ని టైప్స్ ఉంటాయి. ఒకటి మీరు బుక్ అన్న రివైజ్ చేయండి, లేదా ఫస్ట్ వీక్ క్విజ్ అన్న అటెంప్ట్ చేయండి, లేదంటే ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్ మీకు నచ్చిన ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో వాళ్ళ యొక్క వీడియో లెక్చర్స్ వినండి. ఈ మూడిట్లో మీరు ఏ ఒక్కటి చేసినా మళ్ళీ మీకు ఇక్కడ మంత్ రివైజ్ అయిపోతుంది అనమాట. ఓకే, మళ్ళీ మనం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఇలా చదువుకుంటూ పోతే మళ్ళీ ఏప్రిల్ రివిజన్ చేసుకోకపోతే మర్చిపోతాం. ఓకే, అండ్ మే థర్డ్ డే ఎందుకంటే మనం ఆల్రెడీ ఏప్రిల్ మంత్లీ పీడిఎఫ్ అయిపోయి మనం మే మంత్లీ పీడిఎఫ్ చదువుతున్నాం కదా, ఈరోజు 3వది అనమాట. అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు అసలు ఏ మంత్ లైక్ ఏ వెబ్సైట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు అని జస్ట్ తెలుసుకోవాలని ఉంది అంతే. అడ్డా ఫాలో అవుతున్నారా, గైడ్లీ ఫాలో అవుతున్నారా, ఎఫ్ఐఎస్ క్లౌడా, లేకపోతే అపరిచిత్ వారియర్సా, ఆలివ్ బోర్డా, టెక్స్ట్ బుక్కా, మీరు ఏ కరెంట్ అఫైర్స్ సోర్స్ ఫాలో అవుతున్నారు అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇది డే 12కి ప్రతిరోజు నేను వీడియో మోర్ దాన్ 20 మినిట్స్ చెప్పాలనుకోవటం లేదు. టు డూ లిస్ట్ పలానా అని చెప్పడమే కదా, కొంచెం టైం తక్కువ చెప్దాం అనుకుంటున్నాను మీకోసం. సో ఇది డే 12 టు డూ లిస్ట్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు డే 1 నుంచి చూడండి. మీరు డే 1 నుంచి కూడా ఛాలెంజ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనం డే 13లో నెక్స్ట్ టు డూ లిస్ట్లో మళ్ళీ కలుద్దాం.
అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి. డే 12 వరకు రావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకు అంటే గత 2-3 డేస్ నుంచి పవర్ సప్లై ఉండట్లేదు, వర్షాలు వస్తున్నాయి, వీడియో అప్లోడ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇదంతా రాయడానికి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నాకే ఇలా అనిపిస్తుంది. బట్ ఇదే చిన్న విషయం, ఇది చిన్న విషయమే, కానీ ఈ 11 డేస్ ఛాలెంజ్ని మీరు ఫుల్ డే ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే అది ఇంకెంత మంచి విషయం అనేది ఒకసారి ఆలోచించండి. అందరూ చేస్తున్నారని అనుకుంటున్నాను, అందరూ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మళ్ళీ మనం డే 13లో మళ్ళీ కలుద్దాం. బాయ్.